హలో వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. దిస్ ఇస్ అక్షయ. నటసింహం నందమూరి బాలకృష్ణ స్పీడు మామూలుగా లేదు. వరుసగా సక్సెస్ సాధిస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఊరమాస్ డైరెక్టర్ బోయపాటితో అఖండ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత చేసేందుకు బాలయ్య 2 కథలను ఫైనల్ చేశారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ చెప్పిన కథకు బాలయ్య ఓకే చెప్పారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇంతకీ బాలయ్య ఓకే చేసిన 2 కథలు ఏంటి? బాలయ్యను మెప్పించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎవరు? తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. బాలయ్య అఖండ షూటింగ్ పక్కా ప్లానింగ్ తో జరుగుతుంది. సెప్టెంబర్ 25న ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇక బాలయ్య ఓకే చేసిన 2 కథల్లో ఒకటి మలినేని గోపీచంద్ చెప్పిన కథ. ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యారు. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని అనౌన్స్ చేయనున్నారు. జూలై లేదా ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇక బాలయ్య ఓకే చేసిన రెండో కథ ఏంటంటే ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999. ఈ చిత్రాన్ని బాలయ్య డైరెక్ట్ చేయాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ క్రిష్ కి అప్పగించారు. డిసెంబర్ నుంచి ఈ సినిమా పట్టాలెక్కించనున్నారు. ఇటీవల బాలయ్యకు కథ చెప్పిన కోలీవుడ్ డైరెక్టర్ ఎవరంటే అదిక్ రవిచంద్రన్ అని సమాచారం. కోలీవుడ్ స్టార్ అజిత్ తో అదిక్ రవిచంద్రన్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. నెక్స్ట్ మళ్ళీ అజిత్ తో సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ మధ్య బాలయ్యకు అదిక్ రవిచంద్రన్ కథ చెబితే బాగుందని ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫుల్ నరేషన్తో మెప్పిస్తే ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినా సెట్స్ పైకి రావడానికి టైం పడుతుంది. మరి ఏం జరగనుందో చూడాలి.